హన్మకొండ జిల్లా రాత్రి వేళలో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని కాకతీయ పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తుడు డిగ్రీ చదివాడని ఇంటి వద్దనే ఖాళీగా ఉంటూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. అయితే హన్మకొండకు వచ్చి కొద్ది రోజులు రూమ్ కిరాయి తీసుకుని ఉండి చదివే క్రమంలోనే బెట్టింగ్లకు బానిసైనట్లు, అప్పులు చేసి ఎలా తీర్చాలో తెలియక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోపాలపూర్, భీమారం ఏరియాలో ఇంటికి తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నిందితుడి నుంచి 10 కేసుల్లో 40 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు రికవరీ చేశామని తెలిపారు. 56,400 రూపాయలు, ఇక 6 లక్షల విలువైన మరికొన్ని బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2022 సంవత్సరంలో డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలనే దానిలో ఇతను దొంగగా మారడం జరిగింది. రీసెంట్గా దాదాపు ఇతను యూనివర్సిటీ ఏరియాలో దాదాపు 9 కేసులలో ఇతను ఈ దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఇతను నేను సాయంత్రం మనం పట్టుకోగా అతను చేసిన నేరాలను పట్టుకోవడం జరిగింది. ఇతని వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 56,400, దాదాపు మొత్తంగా 6 లక్షల రూపాయలు విలువ గల బంగారు, వెండి ఆభరణం చేయడం అతను అలవాటుగా మార్చుకొని రోజు మధ్యాహ్నం టైంలో రక్కీ వేస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి